వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణం రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని స్కూల్ కరెస్పాండెంట్ తలారి రత్నం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోర్మామిల్ల గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ టి శ్రీవిద్య, మహిళా పోలీస్ సుభాషిని, 13వ వార్డెన్ కౌన్సిలర్ హసన్ పాల్గొన్నారు। ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే అంటే పిల్లల మొదటి అధికారిక విద్యా అనుభవాన్ని ముగించే రోజు అని, ఇది పిల్లల జీవితాలలో చాలా ప్రత్యేకమైన క్షణం। ఈ రోజును ఆనందంగా, గర్వంగా, వేడుకలతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని అన్నారు। ఈ వేడుకల్లో విద్యార్థినుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఓ మైలురాయి దాటించినట్టుగా సంతోషం ఉంటుందని అన్నారు। పిల్లల అభివృద్ధిలో ముఖ్యమైన భాగం విద్య ప్రీ స్కూల్ అభివృద్ధి దశ తగినట్లుగా ఉండటమే కాకుండా చాలా మంది పిల్లలు ప్రదర్శన ఇవ్వడం మరియు కుటుంబ సభ్యులు వాటిని చూసి చాలా ఆనందించారు। ఈ కార్యక్రమంలో డైరెక్టర్ తలారి శ్రీనాథ్, హెడ్ మాస్టర్ సుబ్బయ్య, మ్యాథ్స్ టీచర్ ఆంజనేయరాజు, ఫిజికల్ సైన్స్ టీచర్ మల్లికార్జునరావు, తెలుగు పండిట్ జి హరికృష్ణ, ఉపాధ్యాయునిలు సరోజమ్మ, కల్పన, జయమ్మ, బ్యూలా, రజియా, జ్యోతి, జిలాని, ప్రసన్న, హసీనా, రాజకుమారి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు। నేను అతి తక్కువ ఫీజునే తీసుకుంటాను, మీరే సాక్షులు। చాలా వరకు మిగతా స్కూల్లో పోలిస్తే ఇందాక మన కౌన్సిలర్ గారు అన్నట్టు చాలా చక్కటి ప్రసంగికుడు, మరి శ్రేయోభిలాషి। నేను గత కొద్ది రోజుల నుంచి ఆయన కార్యక్రమంలో అక్కడక్కడ పాల్గొన్నాను। మరి చాలా చక్కగా మనసులను ఆకలింపజేసి మరి ఈ సమాజానికి ఉపయోగపడాల్సిన వ్యక్తి కాబట్టి భగవంతుడు ఆయన మన కౌన్సిలర్గా ఇచ్చినాడు। మరి రానున్న కాలంలో కూడా మన యొక్క రోడ్లను బాగు చేయమని అడిగినాను। ఆ రోడ్లు బాగు చేస్తే మనం ఆయనకు రుణపడుతాము బాగా। మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, ఆయనకు చక్కటి సందేశం ఇచ్చినందుకు మీ అందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను। మరి సుదూర ప్రాంతం, ఇప్పుడు నా కుమార్తె పూర్వవేళలో గవర్నమెంట్ డాక్టర్, అక్కడి నుంచి నేను పిలిచిన వెంటనే వస్తున్నానండి, చిన్న బాబు 6 నెలల బాబు తీసుకుని వచ్చింది మన కోసం। కాబట్టి ఇదే పాఠశాల చదివి మనందరి ముందు గౌరవంగా తల ఎత్తుకొని నన్ను నిలిపింది, నా కుటుంబాన్ని నిలిపింది, మరి మీ అందరికీ ఒక మార్గదర్శనం వచ్చింది। కాబట్టి ఆమె కూడా ప్రత్యేకమైన ఆశీస్సులు, దీవెనలు। మరి మన మహిళా పోలీస్ మేడం ఎప్పుడైనా రత్నం స్కూల్ ప్రత్యేకంగా అపాయింట్ చేసినట్టుంది। ఎందుకంటే ఎప్పుడైనా నాకు చెప్తుంది, వస్తానే సార్ మీ పిల్లలు కొన్ని సూచనలు ఇవ్వాలి, ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది, చాలా వచ్చినాము, పరిస్థితులు బాగలేదు, మీరు ఎప్పుడైనా రండి, మీరు వచ్చినప్పుడు ఈ యొక్క ఏర్పాట్లు మేము చేస్తాం అని చెప్పినప్పుడు ఆమె స్పందిస్తుంది। మేడం గారు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్, గతంలో నోబుల్ స్కూల్లో ఆమె టీచర్గా పనిచేసినారు, ఇంకా వివిధ ప్రాంతంలో కూడా ఆమె లెక్చరర్ కమ్ టీచర్గా పనిచేసిన అనుభవం అనుకుంది। కాబట్టి ఇక్కడ ఇచ్చేసిన వీళ్ళందరికీ కూడా అర్హత కలిగిన వాళ్ళే కాబట్టి మన పిల్లలను ప్రత్యేక విధంగా ఆశీర్వదించినారు, దీవించినారు। కాబట్టి గట్టిగా ఆ ముగ్గురికి మనం గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిస్తాం। మరి ఈ యొక్క ఏర్పాట్లు చేసడానికి ఎక్కాలి కదా, రత్నం సార్ ఒక్కడే చేయడు కదా, నా వెనకల్లా ముఖ్యంగా నా కుమారుడు శ్రీనాథ్, ఆయన తర్వాత సుబ్బయ్య సార్ ఎప్పుడు కూడా నా అడుగులో ఎన్నుకుంటాడు పాపం, ఆయన కూడా అన్ని శ్రమలు ఆర్చి కోరుతుంటారు। ఇంకా నెక్స్ట్ మేడమ్స్, ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ముగ్గురు మేడమ్స్, ముఖ్యంగా యూకేజీ ఇది కార్యక్రమం। మీకు ఒక మాట చెప్పిన, అందరికీ లేదు, దాదాపు 90 నుంచి 100 మంది పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు నేర్చుకునే వాళ్ళు తీసుకోలేదు। కేవలం ఎవరైతే ఫస్ట్ క్లాస్ ఎలిజిబుల్ ఉంటారో అవకాశం మీరు చదివిస్తే ఫస్ట్ క్లాస్ కూడా వాళ్ళు ఎలిజిబుల్ పర్సన్స్, వారిని మాత్రమే ఇక్కడ దాదాపు 35 పైబడి తీసుకున్నాను। మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు నర్సరీ, ఎల్కేజీలో, కాబట్టి వారికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉంటుంది, కాబట్టి భయపడద్దు। కాబట్టి మీరు నన్ను నమ్మి, నా టీచర్స్ నమ్మి మీరు ఇక్కడ చేర్చడము నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను। ఈ యొక్క వేడుకను నడిపించినందుకు మన రచనా మేడంకు, బ్యూలా మేడంకు, జయమ్మ మేడంకు, ప్రవీణ మేడంకు, ప్రసన్న మేడంకు, అంతా మన హెడ్ మిస్ట్రెస్ సరోజమ్మకు, మరి పేరున ప్రతి ఒక్కరికి నా పేరు చెప్పలేదనుకోకండి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను। మరి తల్లిదండ్రులు, నన్ను నమ్మిన తల్లిదండ్రులకు ఎన్నో పుకార్లు ఉంటాయి, ఎన్నెన్నో అద్భుతాలు ఉంటాయి। బయటికి మన గడప దాటి మంచి బయటికి పోవాలనుకునే రత్నం స్కూల్ చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తుంది, చాలా చదువు బాగుంది, ప్రముఖులందరూ గొప్పగా చెబుతున్నారు అంటే అంతలేక అబద్ధము దాంట్లోకి వచ్చేసిందంట, అది తిరుకొని ఏదో చెప్పి అబద్ధం చెప్పి మన స్కూల్ గురించి। ఎక్కడికి పోతున్నావు అంటే రత్నం స్కూల్లో చాలా బాగుంటుంది చదువు తగ్గ పరిస్థితులు కూడా అక్కడ ఉన్నాయి, ప్రముఖులు వస్తారు అక్కడికి, మరి
విద్యార్థులు నేర్పుతున్నామే, ప్రొఫెషన్ నేర్పుతున్నామే, వస్తువులు అన్ని బలంటే అంటే నేను అన్ని అబద్ధాలు చెప్పొచ్చినప్పుడు రత్నం స్కూల్ గురించి నువ్వే చెప్పిన నమ్మరు. ఈరోజు ప్రీ ప్రైమరీ పట్టా పొందినటువంటి విద్యార్థులకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు మరియు అభినందనలు. మీరు ఇలాగే విద్యలో ఉన్నతమైన స్థానానికి ఎదిగి ప్రీ ప్రైమరీ పట్టా కాదు, విద్యారంగంలో వివిధ విద్యకు సంబంధించినటువంటి PhD పట్టాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాను. కిండర్ గార్డెన్ అంటే పిల్లల తోట. పిల్లలు నిజంగా పువ్వులు లాంటి వారు కాబట్టి కిండర్ గార్డెన్ అనేది పిల్లలకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ కిండర్ గార్డెన్ అనే పదం 18వ శతాబ్దంలో జర్మన్ విద్యావేత్త అయినటువంటి ఫ్రెడరిక్ ఫ్రోగర్ అనేటువంటి ఒక విద్యావేత్త మొట్టమొదటి ఈ పదాన్ని కనుగొన్నారు. ఆ తర్వాత తలపి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది. మా భారతదేశంలో కూడా వ్యాప్తి చెంది ఈ కిండర్ గార్డెన్ అనేటువంటి విద్యను విద్యా సంస్థలకు యాజమాన్యంలో అందిస్తున్నాము. అందులో మరీ ముఖ్యంగా మా రత్నం స్కూల్ అయినటువంటి ఈ స్కూల్లో చిన్నపిల్లల విద్యను LKG కానివ్వండి, UKG కానివ్వండి, అంతకుముందు నర్సరీ కానివ్వండి, వారు ఈ కిండర్ గార్డెన్లో భాగంగా ఒక పరికరాలను తీసుకొచ్చి ఆట పాటలతో పిల్లలకు స్వేచ్ఛనిచ్చి ఒక మంచి చదువుని అందిస్తున్నారు. ఈ చదువు పిల్లలకు మనోవికాసంతో పాటు మంచి విద్య, శారీరక, మానసిక మరియు బుద్ధి బలం కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఒక జామెట్రీ తీసుకొని చేస్తూ విద్య చెప్పడం గొప్ప విషయం. అటువంటి విద్యను ఈ ప్రీ ప్రైమరీ స్కూల్లో మాత్రమే మనం సొంతం చేసుకోగలుగుతాం.